ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి గ్రామ వాలంటీర్లకు న్యాయం చేయాలని వాలంటీర్ల సంఘాలు ప్రతినిధులు డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ గత ప్రభుత్వం 2.6 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి వాలంటీర్స్ వ్యవస్థ తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలు పేదలకు అందేలా 5,000 వేతనంతో నియమించిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమను రోడ్డుపైన పడేసిందన్నారు. ఎన్నికల ముందు మభ్యపెట్టి అధికారం వచ్చాక మొహం చాటేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక దండి వారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయూన్ బాషా, ఏఐటియుసి కార్యదర్శి పి రమణ, సంఘం సలహాదారులు గోపిచంద్, సురేష్ బాబు, ప్రసాద్, రాజేష్, జగదీష్, వాసు, సుబ్బయ్య, కె లక్ష్మణ్, రాము, చంద్రశేఖర్, శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దీప్తి. మేము వాలంటీర్ యూనియన్ లీడర్ని. ఇప్పుడు ఇన్నాళ్ళు అంటే వేరే ప్రధాన కార్యదర్శిని చెప్పి ఇప్పుడు యూనియన్ లీడర్గా ఎందుకు అన్నానంటే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి ఒక యూనియన్గా ఏర్పడ్డాయి. 4 అసోసియేషన్స్ వేరువేరుగా ఇన్ని రోజులు చేశాము. కాకపోతే ఇప్పుడు అన్ని అసోసియేషన్స్ కలిపి గవర్నమెంట్కి ఎదురెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఎవరి మటుకాలు చేస్తుంటే అక్కడ గవర్నమెంట్కి ఎలా వెళ్తుందంటే అక్కడ 100 మంది వచ్చారు, 200 మంది వచ్చారని రిపోర్ట్ వెళ్తుంది. అలా కాకుండా మేము అందరం ఒకటిగా ఇక్కడ యూనిటీగా ముందుకెళ్ళాలని నిర్ణయించుకొని 4 అసోసియేషన్లు కలిపి ఒక యూనియన్గా పెట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నామండి. అది ఇప్పుడు ఏమీ లేదండి. నేను 3 రోజుల క్రితం పర్మిషన్ తీసుకొని ఇప్పుడు ఈ ధర్నా ఏర్పాటు చేశాను. కానీ ఈ రోజు ఇక్కడ 100 మంది పోలీసులు వచ్చారు. అంటే మిగతా అందరికీ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి ఉంది. మేము ఏదో వేరు జిల్లా నుంచి కొంతమంది వచ్చారన్న కారణంతో మా పర్మిషన్ ఆపడానికి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంతవరకు ఎండలో ఉంచారు. అంటే ఇస్తుంది 5,000 జీతమే కదా, ఏదో 5 లక్షల జీతాలు కావు కదా. 5 లక్షల జీతాలు ఇచ్చారు, రోడ్లు ఎక్కారు, మేము ఇవ్వాలి అని బాధపడడానికైనా గవర్నమెంట్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నిజంగా 2,50,000 మందికి జాబ్స్ ఇస్తామని రాగానే ఫస్ట్ ఇచ్చిన జాబ్స్ వాలంటరీ జాబ్స్ అండి. ఈ జాబ్స్ కాదు, మేము తీసుకుని గౌరవ వేతనమే పని అన్నట్టు. కానీ ఆ 5,000తో మా ఊర్లో అంటే మేము ఉంటున్న ఏరియాలో మాకు వాల్యూ చాలా బాగా పెరిగిందండి. ఒకప్పుడు మేము ఎవరో తెలియదు మా ఏరియాలో. అలాంటి ఈరోజు ప్రతి ఒక్కరికి వాలంటీర్ అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాలంటీర్కి ఫోన్ చేస్తారు. ఇప్పటికే సచివాలయ సిబ్బంది ఫోన్ చేసినా అమ్మాలకు ఇవ్వాల ఓటీపీ అని అడిగే స్థితిలో ఉన్నారు. అంటే ఇదంతా మాకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఇది. కానీ ఈ రోజు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఉగాది రోజు వాలంటీర్స్ తీయమో ఉంచుతామన్నారు. అప్పుడు కూడా మేము వైసీపీ కార్యకర్తలు వాళ్ళకి తెలుసు కదా, మరి ఆ రోజు ఎందుకు ఇచ్చారు హామీలు? అంటే వాళ్ళకి ఎలక్షన్లో ఓట్లు కావాలి, ఓట్లు వాలంటీర్స్ ద్వారా ఏదో ఒక విధంగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు. అప్పుడు ఈ హామీలు ఇచ్చారు. 2,000 లేదు అంటున్నారు. 2,000 జీవో ఇవ్వలేరండి. ఒక గవర్నమెంట్ జీవో తేలేదా? ఏం జగన్మోహన్ రెడ్డి గారు 2,60,000 మంది వాలంటీర్లకి జీవో తెచ్చి జాబ్స్ ఇచ్చినప్పుడు వచ్చిన ప్రభుత్వం 2,000 జీవో తీసుకురాలేదా? 10,000 శాలరీ పెంచుతారన్నప్పుడు 10,000 పెంచాలంటే కొత్త జీవో కావాలి ఖచ్చితంగా. మరి ఆ జీవో తీసుకొచ్చే కదా ఏదైనా చేయాలి. అలాంటి ఇప్పుడు 2,60,000 మంది రోడ్డుని పడిపోయాం. అవి ఎవరు? పవన్ కళ్యాణ్ గారు మహిళలు అంటే చాలా ఏంటంటే మహిళలను గౌరవిస్తాం, మహిళలను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మహిళలేనండి. 1,00,000 మంది దాటి మహిళలమే ఉన్నాం. మరి ఈ రోజు మహిళలు రోడ్డు ఎక్కితే ఒక్క రోజు ఒక మాట కూడా తిరిగి మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు పదవి ఎక్కారు కానీ ఈ రోజు నుంచి ఎవరి గురించి మాట్లాడలేదండి. ఏ పదవులు కూడా చేయలేమని చెప్పి అన్నట్టు కూర్చొని ఉన్నారు. మరి హామీలు ఎందుకు ఇవ్వాలండి? మేనిఫెస్టో ఎందుకు రిలీజ్ చేయాలి? అంత చేయలేనప్పుడు ఎలక్షన్లో పోటీ చేయడం మానేమనండి. నిజంగా పోటీ చేయడం మానేస్తే వేరే ప్రభుత్వం వస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది. ఉన్న ఉద్యోగాలు పీకేసి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 30 లక్షలు ఎందుకండి అవి? నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు. అవి ఏమి మాకు వద్దండి. మాకు ఆ నిరుద్యోగ వృత్తి 3,000 కూడా మాకు వద్దు, అందరూ అన్నట్టు మాకు వద్దు. మాకు ఏంటంటే ఉన్న వాళ్ళకి తీసుకోమనండి. ముందు ఉన్న వాలంటీర్స్ అందరినీ తీసుకొని మాకు విధుల్లోకి వెళ్ళమని చెప్పండి. ఇంతవరకు విధుల్లోకి వెళ్ళలేదు మేము. మాకు జాబ్స్ అంటే మాకు వాళ్ళు ఏ పని చెప్పట్లేదు. మరి జీతాలే వేయాలి కదా. ఇప్పుడు ఒక దగ్గర మనం పని చేస్తున్నాం, వాళ్ళు పని చేయి జాబు అంటే మీకు పని చెప్పనంత మాత్రం జీతాలు ఆపరు కదా. వాళ్ళు పని ఉన్నప్పుడు పని చెప్తారు, లేకపోతే తీసామని చెప్పి మీకు తీసామని ఖచ్చితంగా చెప్పగలగాలి. అదే చెప్పలేరు. ఎందుకంటే చెప్తే అందరూ వచ్చి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ముట్టడిస్తారని ఆ మాట చెప్పరు.